బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్రామ పంచాయతీల డిమాండ్ నేపథ్యంలో 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సైతం సమాయత్తమవుతోంది. 28న బీసీ కమిషన్ కు ఓటర్ లిస్టును ఎలక్షన్ కమిషన్ కు అందించనున్నారు. ఇక బీసీ కమిషన్ సూచన మేరకు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చాక ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక 20న కేబినెట్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్రామ పంచాయతీల డిమాండ్ నేపథ్యంలో 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఇదే అంశం మీద పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. కీర్తన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే దీనిపైన కసరత్తు చేస్తూ ఉంది. మరొక వైపు కొత్తగా గ్రామ పంచాయతీల డిమాండ్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీలను పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 200 గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన ఆ కసరత్తు ప్రారంభించింది. డ్రాఫ్ట్ కూడా తయారైనట్టు తెలుస్తూ ఉంది. ఈ యొక్క 200 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో తాండాలు కానీ లేకపోతే గూడాలు కానీ ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త సర్కార్కు ఈ యొక్క రాష్ట్రంలో వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ఈ యొక్క గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించినటువంటి రాష్ట్ర సర్కార్ 200 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఈ నెల 20న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు రాష్ట్ర సర్కారు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భావిస్తూ ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామ పంచాయతీలు మరుగున పడిపోతాయని చెప్పి నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికలకు ఎట్టి పరిస్థితిలో గ్యాప్ లేకుండా నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ప్రతి వార్డుకు కూడా గ్రామ పంచాయతీ కూడా ఇప్పటికే ఓటర్ లిస్టులను కూడా రాష్ట్ర సర్కారు ఈసీ సూచనతో పంపించడం జరిగింది. మరొక వైపు ఇటు బీసీ కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఈ నెల 28వ తారీఖున ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టును మొత్తం కూడా అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఓటర్ లిస్టులో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దానిపైన బీసీ కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బీసీ కమిషన్ కనుక ఈ యొక్క ఓటర్ లిస్టుకు సంబంధించి ఇంటింటికి వెళ్ళి కనుక బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీ కులగణన కనుక చేస్తే అది నెల రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన గ్రామ పంచాయతీలో కూర్చొని బీసీలో సంబంధించినటువంటి అందరినీ కలిసి లేకపోతే పిలిచి ఒకే వేదిక దగ్గరగా లేకపోతే ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలలో ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. దీంతో 4 రోజులలో ఈ యొక్క బీసీ కులగణన కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మరొకవైపు 2018లో గత సర్కారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో మొట్టికాయలు వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలోని ఒక్కసారికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఎన్నికలు నిర్వహించుకున్నటువంటి వీలు కల్పించాలని చెప్పేసి గత సర్కారు హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు ఆ రోజు ఎన్నికలు నిర్వహించుకున్నటువంటి సర్కారుకు ఈసారి కనుక రిజర్వేషన్లు పెంచకపోతే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మొన్ననే పాలక మండలి బీసీకి సంబంధించినటువంటి బీసీ కమిషన్ యొక్క గడువు కూడా ముగిసిన నేపథ్యంలో కొత్త బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కారు. 31వ తేదీనే అయిపోయిన తర్వాత వెంటనే ఈ యొక్క బీసీ కమిషన్ పదవీ బాధ్యతలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన బీసీ కమిషన్ ఒక గతంలో 21% తోటి ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళినటువంటి గత సర్కారు ఈసారి మాత్రం బీసీ కమిషన్ కొత్తగా వచ్చినటువంటి కమిషన్ అయితే ఈ యొక్క రిజర్వేషన్లు కొంత పెంచేటువంటి అవకాశం కనబడుతుంది. ఈలోగా దీనికి సంబంధించి ఒకవేళ రిజర్వేషన్లు కనుక కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు ఇస్తే దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి 20కు తోడుగా ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు బీసీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హనుమంతరావు లాంటి వాళ్ళు కానీ బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు
నిర్వహించాలని చెప్పేసి కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కారు ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో బీసీ కమిషన్ తుది నిర్ణయంగా ఇక్కడ ఆగపడేటువంటి అవకాశం కనబడుతోంది. బీసీ కమిషన్ నిర్ణయం మేరకు ఈ యొక్క రిజర్వేషన్ల పెంపు అనేటువంటి అంశం వాళ్ళ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి బీసీ కమిషన్ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 20 తారీఖున జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడుతోంది. కీర్తన. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.